హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైబర్ టెక్ విత్ సందీప్ పోలిశెట్టి. ఈరోజు మనం ఈ వీడియోలో నెట్లింక్ V1600G1-B మోడల్ నెట్లింక్ OLT 8 పోర్ట్స్ చూడబోతున్నాము. ఫస్ట్ ఇందులో అయితే మనకి పవర్ అడాప్టర్స్ అయితే 2 ఇచ్చున్నారనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక కన్సోలేటింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. కన్సోలేట్ పోర్ట్ అంటే మనకి ఒక సైడ్ వచ్చేసరికి VGA ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ వచ్చి RJ45 కేబుల్ అయితే ఉంటుంది అనమాట, అంటే పిన్ అయితే ఉంటుంది. సో మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనం కన్సోల్ పోర్ట్ని యాక్సెస్ చేయడానికి ఈ కేబుల్ అయితే యూజ్ చేస్తాము. సో ఈ కేబుల్ అయితే మనం రిసీవ్ చేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎప్పుడన్నా మనం సపోర్ట్కి వెళ్ళినప్పుడు కన్సోలేట్ పోర్ట్ అడిగారు అనుకోండి, అప్పుడు ఇబ్బంది పడతాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎర్తింగ్ వైర్ అయితే ఇచ్చారు. సో మనకి పిన్ చూడొచ్చు, ఇది OLT బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఎర్తింగ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలన్నది OLT మనం బయటికి తీసినప్పుడు చూడొచ్చు. ఓకే, ఒక ఎర్తింగ్ వైర్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్లాంప్ హోల్డర్స్ ఉంటాయి అన్నమాట. సో సర్వీస్ ర్యాక్ వచ్చేసరికి మనం OLTని సర్వీస్ ర్యాక్కి ఫిట్ చేయాలంటే ఈ క్లాంప్స్ అయితే సైడ్ క్లాంప్స్ అయితే మనకి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో లోపల మనకి చూస్తే ఒక 3 స్క్రూస్ ఉంటాయి ఒక క్లాంప్కి వచ్చి. సో దాని L షేప్ క్లాంప్స్ అనమాట ఇవి. OLT యొక్క ఫ్రంట్ సైడ్ ఉంటాయి ఈ క్లాంప్స్. ఓకే, OLT యొక్క ఫ్రంట్ సైడ్ ఈ క్లాంప్స్ అయితే ఫిట్ చేయాలి. ఫిట్ చేసి మనం సర్వీస్ ర్యాక్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పాన్ మాడ్యూల్స్ ఉంటాయి. పాన్ మాడ్యూల్స్ వచ్చేసరికి మనకి 8 మాడ్యూల్స్ ఉంటాయి. సో ఎందుకంటే ఇది 8 పోర్ట్ OLT కాబట్టి మొత్తం కంప్లీట్గా మనకి ఇందులో 8 పాన్ మాడ్యూల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పాన్ మాడ్యూల్స్ మనం చూడొచ్చు. SFE మాడ్యూల్ C+++ అని ఉంది. ++ అంటే మనకి వచ్చి అరౌండ్ +9 dBm సిగ్నల్ అయితే వస్తుంది, పవర్ అయితే అవుట్పుట్ వస్తుంది. సో ఈ పవర్ అనేది అంటే యాక్చువల్లీ ఏంటంటే దీన్ని ఈ OLTని 32 పోర్ట్స్తో బ్యాలెన్స్ చేయడం కోసం +9 dBm అయితే తీసుకున్నారు. సో ఇక్కడ మనం పాన్ మాడ్యూల్స్ అయితే చూడొచ్చు కంప్లీట్గా ఓవర్వ్యూ అయితే. సో ఇది వచ్చేసరికి C++ అనమాట, అంటే 9 dBm అవుట్పుట్ వస్తుంది ఇందులోంచి. ఓకే, ఇది వచ్చేసరికి క్యాప్ మనకి రిమూవ్ చేస్తే మనకి బోరింగ్ అయితే కనిపిస్తుంది లోపల. ఆప్టికల్ కేబుల్ పెట్టుకుని దీన్ని జనరల్గా అయితే బోరింగ్ అంటారు దీన్ని. ఓకే ఓకే నెక్స్ట్ అలాగా ఒక్కొక్క ప్యాక్లో 2 ఉంటాయి. కంప్లీట్ 4 ప్యాక్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే మాడ్యూల్ ప్యాక్స్ వచ్చేసరికి మొత్తం 2 అనమాట. 4x2 8 మాడ్యూల్స్ అయితే వస్తాయి కంప్లీట్గా. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో కంప్లీట్ వచ్చేసరికి మనకి 8 మాడ్యూల్స్ అయితే ఉంటాయి. సో ఇది రీసెంట్గానే వచ్చిందనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ఓవర్వ్యూ ఎలా ఉంటుంది, ఒక OLTలో ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయి అన్నది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట. అంటే మనం OLT పర్చేస్ చేసుకుంటే మనకి దాంతోపాటు ఏమేమి వస్తాయని. సో దానికోసం అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం OLT అయితే బయటకు తీస్తున్నారు చూడండి. సో ఈ OLTతో పాటుగా మనకి వారంటీ కార్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట. దీంతోపాటు మీరు కింద అక్కడ కార్డ్ అబ్జర్వ్ చేస్తే అది వారంటీ కార్డు. నెక్స్ట్ వచ్చేసరికి వారంటీ కార్డ్స్తో పాటు దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే దానికి సంబంధించిన ఏమైతే ఉంటాయో అవన్నీ లోపలే మనకి అటాచ్ అయి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెట్లింక్ OLTలో వాళ్ళకి కస్టమర్ రిజిస్ట్రేషన్ యాప్ ఉంటుందన్నమాట. సో ఆ యాప్కి సంబంధించిన ఫాము, సో అవి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన డీటెయిల్స్ అనేది ఆ ఫామ్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారనమాట. ఇది ఒక యాప్లో మనం OLT యొక్క మ్యాక్ అడ్రస్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ చేశాను, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే వీడియో చూడండి. సో దానికి సంబంధించిన ఒక ట్యాగ్ అయితే ఉంది సైడ్. ఒకవేళ మనకి యాప్ తెలియలేదనుకోండి, అక్కడ QR కోడ్ ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి QR కోడ్ ఉంది. సో ఆ QR కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ OLT మేనేజ్మెంట్ IPs యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో ఫ్రంట్ సైడ్ అయితే చూస్తే మనకి నెట్లింక్ Gpon OLT మోడల్ నెంబర్ వచ్చేసరికి V1600G1-B అనమాట ఇది. సో ఇక్కడ మనకు కంప్లీట్గా 8 పాన్ మాడ్యూల్స్కి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి అప్లింక్ పోర్ట్స్, SFE అప్లింక్ పోర్ట్స్ వచ్చేసరికి 4 ఉంటాయి. అందులో వచ్చేసరికి 2 10 gig పోర్ట్స్ ఉంటాయి అండ్ 4 వచ్చేసరికి GE పోర్ట్స్ ఉంటాయి. ఒక ఆక్స్ అండ్ ఒక కన్సోలేటింగ్ పోర్ట్ అండ్ ఒక USB పోర్ట్ అయితే ఉంది. సైడ్ వచ్చేసరికి మనకి ఫ్యాన్స్ అయితే కనిపిస్తున్నాయి.
బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఎర్తింగ్ చూసాం కదా, ఈ ఎర్తింగ్ అనేది చూడండి రైట్ సైడ్ కార్నర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి SMPSలో 2 ఉంటాయి ఇందులో వచ్చేసరికి. ఓకే, ఇక్కడ ఒకటి అండ్ అదర్ సైడ్ ఒకటి ఉంది చూడండి. సో 2 పవర్ సప్లైస్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ, ఒకటి సెకండరీ ఉంటుంది. అంటే దేనికి కనెక్ట్ చేసినా ఆన్ అవుతుంది అనమాట. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ పవర్ మేనేజ్మెంట్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఎన్ని వోల్ట్స్ కావాలి, AC 100 240 వోల్ట్స్ 1 ఆంప్ అని. ఇక్కడ అయితే మనకి సేమ్ మేనేజ్మెంట్ IP ఏముందో అదైతే ఇక్కడ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట స్టిక్కరింగ్. ఓకే, ఇక్కడ వార్నింగ్ ఉంది చూడండి, పవర్ సప్లై నాట్ ఇంక్లూడివ్ అండర్ వారంటీ అనమాట. అంటే పవర్ ఇష్యూస్ ఏమైనా వస్తే వారంటీ క్లెయిమ్ అవుదని. అండ్ పైన బ్యాడ్జింగ్ వచ్చేసరికి 3 ఇయర్స్ వారంటీ బ్యాడ్జింగ్ అయితే పైన అంటించుంది చూడండి, మీకు క్లియర్గా అబ్జర్వ్ అవుతుంది. అండ్ దాని మీద వచ్చేసరికి సపోర్ట్ మెయిల్ ID అండ్ సపోర్ట్ వాళ్ళ నెంబర్ కూడా ఉంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎనీ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ సపోర్ట్కి అయితే మనం కాల్ చేసి మనకు కావాల్సిన డౌట్స్ క్లారిఫికేషన్ లేకపోతే కాన్ఫిగరేషన్ అన్నీ చేయించుకోవచ్చు అనమాట. హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.